అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళీ 2024లో ఈయన ఎక్కుతాడు. ఈయనెక్కి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలన మళ్ళీ ఇస్తే అప్పుడు ఎక్కడ పోవాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరేది, ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి 2014 తర్వాత అత్యంత విలువైనటువంటి రాజధానిని మనం కోల్పోయి, ఈ రోజున 2014లో కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని ఈ రోజు వరకు లేక, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటా ఉంటే, ఒక ఆయనేమో రాష్ట్రాన్ని రాజధాని చేస్తున్నానని కోట్ల రూపాయలు ఒక ఆయన దోచుకుంటే, ఆ కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఇంకో రాజధాని చంపేసి ఇంకో ఆయన రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తుంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి? రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తు అనేది లేకుండా పోవాలి అని ఆలోచిస్తుంటే ఈ రాజకీయ పార్టీలు వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి 175 నియోజకవర్గాల్లో చిన్నా చిత్తగా పనులు చేసుకొని లాయర్లుగా, సాధారణమైనటువంటి ఉద్యోగస్తులుగా ఈ సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి దళిత నాయకులు చాలామంది, ప్రజల కోసం కష్టపడే వాళ్ళందరం కూడా 2024లో మీ అందరి ముందుకు వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నాం. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీలో ఉంటున్నాం. ఈ పోటీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మీలాంటి అభ్యర్థులు మాలాంటి అతి సామాన్యమైనటువంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను చూంచే వాళ్ళకి బాసటగా నిలబడమని కోరుతున్నాం. ఎందుకంటే అతి త్వరలో రాజకీయాలు రాబోతున్నాయి. ప్రజలు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. నేను క్యాలిక్యులేషన్ చేసే సందర్భంలో యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో 4000 ఓట్లు నోటాకు పడుతున్నాయి. నేను మీ అందరిని కోరేది ఏంటి అంటే, నోటా అనేటువంటి ఒక ఆప్షను 2024లో మర్చిపోండి. నోటా బదులు మాకు ఓటేయండి. నోటాకేసే ఓటు మాకు వేయండి. ఒక్క ఓటు వేసి మాకు ఊపిరినివ్వండి. మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఎదిరించి పోరాటం చేయడానికి మాకు ఒక ఊపిరి కావాలి. మా దగ్గర సంపద లేకపోయినా ఆత్మస్థైర్యంతో రాష్ట్రంలో రాజకీయాలు మార్చాలి, రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు దోచుకొని ఈ విధంగా ప్రజలను మభ్యపెడుతూ మరలా ఉచితాలు అని ఇస్తూ మరలా ఆ ఉచితాలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పకుండా వాళ్ళకున్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి మీడియా రంగాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం మీద బురద జల్లటం, అంతకంటే ఎక్కువ రెట్టించినటువంటి అప్పులు మీరు చేయటం. మీరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్షేమంలో నడిపిస్తారు? రేపు ఉదయం సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ఆన్సర్స్ వేరుంటాయి. సో నేను వారిని వ్యక్తిగతంగా నేను విమర్శించను. ఎందుకంటే ప్రతి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతారా, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బికాస్ మనం ఇక్కడ కూర్చొని మీరు ఆ పార్టీతో సపోర్ట్ చేయదు, ఈ పార్టీతో సపోర్ట్ దేని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ సపోర్ట్ చేసేటప్పుడు మీరు సపోర్ట్ తోటి అధికారం ఏర్పడిన రోజున మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు అని అడుగుతున్నాను నేను. అది చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 2024లో ఓటేయండి. అమ్మ 2014లో మేము చాలా అద్భుతంగా పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. 2014లో నేను చెప్పినందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, నేను చెప్పినందుకు భాజపాకు ఓటేశారు, సో మమ్మల్ని గెలిపించినందుకు ఇదిగో మీకు ఇది చేశాం, అందుకోసమని ఇది మేము మళ్ళీ చేయాలి అంటే 2024లో మాకు ఓటేమని అడగాల్సినటువంటి అవకాశం ఉందా లేదా, అలాంటి అర్హత మీకు ఉంది అని మీరు అనుకుంటే ఈ జాతికి సమాధానం చెప్పండి. జాతికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు మీరు రేపొద్దున రాష్ట్ర ప్రజలకు ఓటు అడగండి. ఇప్పటికిప్పుడైతే మాత్రం తెలుగుదేశానికి, జనసేనకి ఈ రాష్ట్ర ప్రజలని ఓటు అడిగే అర్హత లేదు. అఫ్కోర్స్ వైసీపీకి కూడా అందులో సెకండ్ థాటే లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల సర్వనాశనం చేసి ఈరోజు కోట్ల రూపాయలతోటి రాజకీయ వ్యభిచారం చేస్తూ
రాజకీయంగా కొన్ని వందల మందిని పార్టీలో చేరుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను తప్పు పట్టడానికి కూడా సిద్ధంగా లేను. ఎందుకంటే ఎవరి పొలిటికల్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే, ఇలాంటి రాజకీయాలకి ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి అంటే నేను మొదటి రోజునే ప్రకటించిన, ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టింది. నేను ఇంకొక 30-40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు మారకపోతే, ప్రజలు మార్చకపోతే నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం లేదు. నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే కనీసంగా 50 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేగా గెలవగలిగి ఉంది. డబ్బున్నంత మాత్రాన్ని కూడా అవ్వదు కదా, ప్రజలు కూడా అనుకోవాలి కదా. ప్రజలేమో ఒక పార్టీ 50% ఓటింగ్, ఇంకో పార్టీ 40% ఓటింగ్. తప్పులేదు, వాళ్ళకి ప్రజలు ఆ నమ్మకం కలిగించగలిగారు, ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారు. నేనేమంటానంటే, మాలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రజల నమ్మకం మా మీద కూడా పెట్టే అవకాశం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించమంటున్నా. మాలాంటి వ్యక్తులకి మీరు ఇంటికి ఒక ఓటు వేస్తే, నోటాకి ఇవ్వాల్సిన ఓటు మాకు వేస్తే ఒక ఊపిరినిచ్చినట్టు అవుతుంది. మేము రేపొద్దున పోరాటం చేయడానికి మాకు ఒక సంజీవినిలాగా గొంతు ఆరిపోయి చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి ఒక చుక్క వేసి బతికించే ప్రయత్నం మీరు ప్రజలు చేయమని నేను కోరుతున్నా. నేను ఖచ్చితంగా రేపు మా అభ్యర్థులతో పాటు నేను కూడా పోటీలో ఉంటా. నేను ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి, తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి, 2 కాన్స్టిట్యున్సీల నుంచి నేను పోటీలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా.